అమ్మా వద్దమ్మా వద్దమ్మా నన్ను చంపద్దమ్మా అమ్మా వద్దు అమ్మా 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 నన్ను చంపద్దమ్మా వద్దమ్మా 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 తల్లి వద్దమ్మా వద్దమ్మా అమ్మా వద్దమ్మా 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 అమ్మా వద్దమ్మా వద్దమ్మా నన్ను చంపద్దమ్మా అమ్మా వద్దు అమ్మా వద్దమ్మా వద్దమ్మా అమ్మా వద్దమ్మా 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 నన్ను చంపద్దమ్మా అమ్మా నిన్ను చంపేస్తాను. ఏం చేస్తున్నారు? ఏంటండి ఈ పిచ్చి పని? నేను రావడం ఆలస్యం అయితే ఏం జరిగేదో తెలుసా? ఎందుకు ఆపావు నన్ను? ఎందుకు ఆపావు? బేబీ మమ్మీ మమ్మీ బేబీ ఊరుకోమ్మా ఊరుకో. వాణ్ణి చంపేస్తాను. వాణ్ణి చంపేస్తాను. మేడం ఆవేశపడకండి మేడం. ఆపు. నీ వల్ల ఇదంతా జరిగింది. నువ్వే ఇదంతా చేశావు. నేనేం చేశానండి? నువ్వే చేశావు. మొత్తం నువ్వే చేశావు. నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేశావు. నా జీవితం నాశనం అవుతుంటేనే ఏమీ చేయలేకపోతున్నాను. ఇక ఈవిడ జీవితాన్ని నేనెలా నాశనం చేస్తానండి? ఏ ఆ రోజు అనసూయ గురించి లేని గొప్పలు చెప్పింది నువ్వు కాదా? ఆ అనసూయ దుర్మార్గురాలని తెలిసి మాతో చెప్పకుండా దాచింది నువ్వు కాదా? ఆవిడ గురించి మాకు ముందే తెలుసుంటే ఎంగేజ్మెంట్ వరకు వచ్చేది కాదు. ఈ రోజు ఆ చైతన్య చేతులు నా కూతురికి అవమానం జరిగేది కాదు. దీనంతటికీ కారణం నువ్వే నువ్వే నువ్వే. నిజమేనండి, నేను చేసింది తప్పే. కానీ ఆ తప్పు నేను కావాలని చేసింది కాదు. తప్పని పరిస్థితుల్లో చేశాను. ఎందుకంటే ఒక అమాయకురాలి కడుపులో పెరుగుతున్నా ఒక పసిగుడ్డికి ప్రాణం పోయడానికి, గొడ్రాలిగా నిందలు మోస్తున్నా ఒక తల్లికి బిడ్డని దూరం కాకుండా చేయడానికి. ఏంటి నువ్వనేది? అవును మేడం, ఆ రోజు మీకు చెప్పిన అబద్ధం అనసూయ పెద్ద కోడలికి పేరెంటం జరిగేలా చేసింది. ఆమెకి అబార్షన్ అవ్వకుండా ఆపింది. నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను కాబట్టి ప్రాణాలకు తెగించి మరీ వచ్చి ఎంగేజ్మెంట్ ఆపాను. కాకపోతే ఆ తల్లి శోకం చూడలేక గర్భం నిలిపాను. ఈ తల్లి గర్భశోకానికి కారణమయ్యాను. తెలియక చేసిన ఈ తప్పుల్ని తల్లిలా అర్థం చేసుకుని మన్నిస్తారు, శిక్షిస్తారు, మీ ఇష్టం. తప్పు చేసినవాడు ఎంతటి గొప్పవాడైనా తప్పుకోవడానికి ప్రయత్నిస్తాడే తప్ప ప్రాణం పోయినా తప్పు చేశానని ఒప్పుకోడు. అలాంటిది నువ్వు తప్పు చేశానని ఒప్పుకుంటున్నావు. అంతేకాదు, ప్రాణ స్నేహితులు కూడా ప్రాణభయంతో పక్కకి తప్పుకుంటే ఏ రక్త సంబంధము లేని నువ్వు రక్తం చిందించి మరీ నా కూతురి ప్రాణం కాపాడావు. ఇంత మానవత్వం ఉన్న నిన్ను శిక్షించేంత దుర్మార్గురాలు కాదమ్మా ఈ రాజేశ్వరిదేవి. థ్యాంక్స్ మేడం,
చెప్పమ్మా, నా కూతురికి ప్రాణభిక్ష పెట్టిన ప్రాణదాతవి నువ్వు. చెప్పమ్మా, నీకేం కావాలి? నా ప్రాణం పెట్టైనా సరే నీకు తెచ్చిస్తాను. చెప్పమ్మా, ఏం చేయమంటావు? క్షమించి వదిలేయండి. ఎప్పుడో క్షమించేశాను కదమ్మా. క్షమించమన్నది నన్ను కాదండి, ఆ చైతన్యాన్ని. నో నో నో, నా కూతురి ముఖం చూస్తే తానెంతగా అవమానించాడో నీకు అర్థమవుతుంది.